వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ ముచ్చట్లు. అందరు ఎట్లా ఉన్నారు? ఎలా మేమైతే మంచిగా ఉన్నాము. ఫస్ట్ టైం మన వీడియోస్ ఏమైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అలా అయితే మనం ఎప్పుడైనా వీడియో చేస్తే నోటిఫికేషన్ మీకు వచ్చి మీరు ముందే చూస్తారు. అయితే నిన్న వీడియో పెట్టలేదు కదా, అందరూ డిసప్పాయింట్మెంట్ అయినట్టున్నారు. నిన్న వీడియో పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నిన్న నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన, అందుకే టైం లేకుండా ఎడిట్ చేయడానికి, దానికోసమే పెట్టలేకపోయినా. కాకపోతే మీరు మన వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని చెప్పేసి నాకైతే తెలుసు, నేనైతే నమ్ముతున్నాను. అలాగే మనకి ఇంకొక ఛానల్ ఉందిలా, వ్లాగింగ్ ఛానల్, డైలీ వ్లాగ్స్ ఛానల్ అలా పోస్ట్ చేస్తాను. మీరు కనుక మన వ్లాగ్స్ చూడాలంటే నవ్య నాని వ్లాగ్స్ అని కొట్టండి వస్తుంది. నేను అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మన వ్లాగింగ్ ఛానల్ లింక్ కూడా, మీరు కావాలంటే చూడండి. ఇక ఇయాటి వీడియో ఏంటంటే రాజక్క మనవడి పెళ్లి చూపులు పార్ట్ 15 వీడియో, లాస్ట్ వీడియో. అందరు చెప్పారు కంటిన్యూ చేయొచ్చుగా అంటే ఇంకా నాకు అసలు ఏం స్టోరీ తీయాలో కూడా తెలియట్లేదు, అందుకే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాం. బట్ రేపటి నుండి అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తా ఉంటాయి. మన ఛానల్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. ఇక ఇయాటి వీడియో అయితే బాగుంటది, చూసేయండి. ఏమైంది వెళ్ళి ఆగమాగం తొందర రమ్మన్నా, ఏమైంది? ఏం పుట్టింది? ఏం రోగం పుట్టింది? ఏం గాయకత వచ్చింది? ఎవరికి వచ్చింది? ఎవరికి అచ్చుడేందే ఏందన్నట్టే ఊర్లంతా ఏమో మాట్లాడుకుంటారు. నీకు వినబడతలేదా ముచ్చట ఏది? అవునా, నాకే వినవల్ల. ఏం మాట్లాడుకుంటారు అంతగానము? ఊర్లో మంత్రాలు ఎత్తారంటే అందరూ నీ మనవరాల్ని అంటారు. ఎవరో చూసిరట మంత్రాలయంగా, రాజక్క మనవరాలు మంత్రాలు ఎత్తా ఊరంతా పాట పాడుతాంది. నీకు అది వినబడతలేదా? అని ఓ అయ్యా, ఇదెక్కడ రోగమే? అది మంత్రాలు చేసుడు ఎక్కడ? అది ఎప్పుడు ఇంట్లోనే పాడబడుతుంది. ఎవరే వాళ్ళన్నది? ఊర్లో ఉన్నోళ్ళందరూ అంటారు. ఇప్పటికీ నాకు ఎవరు భారత చెప్పింది, సావన చెప్పింది, అందరు చెప్పారు. చాలా మంది మాట్లాడుకుంటారట, ఆ వాడకి ఈ వాడకి అందరు మాట్లాడుకుంటారట, రాజక్క మనవరాలు మిన్ను మంత్రాలు చెప్తాందని. మరి ఏందన్నట్టు కథ? మరి నిజమైన అబద్ధం? మరి దీనికి ఏదో ఒకటి పరిష్కారం చూసుకోవాలి కదా మనము. అసలు ఏ బొడ్డి అన్నది అదట్లా? అదేం చెప్తాను, అదేం చెప్తలేదు. అది ఆ ఇంట్లోనే ఉంటుంది, అంత మంచిగా నన్ను మంచిగా చూసుకుంటాను. ఏందన్నట్టు ఆ సరుప గిట్ల ఏమన్నా వేసిందా? సరుప వేసిందో ఆయన అయ్య వేసిండో ఎవడు వేసిండో కానీ నీ మనవరాలు కొన్ని రోజులు సరుపతో మంచిగా ఉండే, దగ్గరగా కోజు ఫ్రెండ్ లాగానే ఉండే. మరి ఇప్పుడు అది మంత్రడైతే ఊరంతా వాకింది. మరి దాన్ని ఆట కొట్టడానికి అత్తరాట, అది బాగా ఎత్తానని చెప్పి సరుపలానే కొడతారు కావచ్చు. ఏం చెప్తావు మరి? ఒకసారి పిలిచి అడగన్నా మిన్నుని. అడుగుతా చెప్తాదా అని? అది చెప్పదా అదో బొడ్డి? అది ఎట్లా చేస్తుందంటే మనకి చెప్పకుండా అన్ని దాచిపెట్టి ఇట్లా చేస్తుంది. అందుకే మనమే దాన్ని ఒక 2-3 రోజులు కనిపెట్టుకుంటూ ఉండాలి, రాత్రి పగలంతా. అప్పుడే తెలుస్తుంది మనకి. అంతే అంటావు? నేను సీన్ చెప్తావు. అది లేనప్పుడు మెల్లగా చెప్పు, దాని అవ్వ కూడా చెప్పి మరి అది ఏం చేస్తుందో చూద్దాం. సరే నేను ఇంటికి పోతానా. మీ అవ్వ ఇది ఎక్కడ రోగం రాయి, అది మంత్రాలు చేస్తే ఎక్కడిది? నేను ఇంటికి పోయా సీన్ అనుకున్న దాని అవ్వ కన్నా చెప్తా. ఓ సుభద్రవ్వ, అరే సీన్గా ఉన్నారా? రారి తొందర రారి. అయ్యో ఏమైంది రాజక్క? ఎందుకు అంత తొందర రమ్మని పిలుస్తాను? ఏమైంది? చిన్నగున్నదా? పండుకున్నది రాజక్క, కాళ్ళు బాగా నొత్తానని వండుకున్నది, గొర్రెలు వేసుకొని వండుకున్నది. ఇప్పుడే నిద్ర పోయింది కదా, లేవది. మీకు ఒక విషయం చెప్పాలి రా. ఏంటంటే? అయ్యో చెప్పు రాజక్క, ఏమైంది? మన మిన్ను మంత్రాలు ఎత్తందని ఊరంతా వాకిందిరా. అది మంత్రాలు వేసి ఎక్కడిది? ఉన్నోళ్ళందరూ మిన్ను మంత్రాలు ఎత్తాను, రాజక్క మనవరాలు మంత్రాలు ఎత్తాను అంటారు. మరి ఏందన్నట్టు కథ నాకు ఏం అర్థమైతలేదులా. అవునా? లేదు రాజక్క, మనం మిన్ను గంత మంచిది, గది మంత్రాలు వేసి ఎక్కడిది? ఎవరన్నారో వాళ్ళు వట్టి అంటారు కావచ్చు. ఒక్కలంటే నేను పట్టించకపోదురా, అందరు అంటారు, ఉన్నోళ్ళు అందరు గదే పాట పాడతారు, ఊరంతా అంటారు. మరి నాకు అత్త ఏం అర్థమైతలేదు. మరి ఏందన్నట్టు? అరే సీనుగా ఏమోనే, నాకేం తెలిసే? మీరే ఇంట్లో ఉంటారు, నేను పొద్దున డ్యూటీకి పోతే సాయంత్రం వస్తా, మీరే ఉంటారు. అది ఎత్తాందు నాకెట్లా తెలుస్తుంది? అరే అది ఎత్తాందట, అందుకే రా ఎవరో చూసిరట. అది ఎత్తా అంటే అది రాత్రి అంతా బయట తిరుగుతాందట. అది ఇంకొకటి ఏంటంటే దానికి ఈ మధ్యలో బాగా కాళ్ళు గుంజుడు, జ్వరం వచ్చుడు బాగా అవుతుంది కదా, అది మంత్రాల వల్లనే వస్తుందట్రా. మరి ఏం చేద్దామే నానమ్మ? ఇక పోయి ఒకసారి అల్లు పట్టించుకొని వద్దాము. అల్లు పట్టించుకొని వచ్చి మరి అది నిజమే అవుతుందంటే దాన్ని ఒక 2-3 రోజులు కంట కనిపెట్టుకుంటా దాన్ని దొరకబట్టాలా, లేకపోతే ఊరోళ్ళందరూ కలిసి తనేటట్టే ఉన్నారు దాన్ని. అయ్యో రాజక్క, నా బిడ్డ గట్లాంటిది కాదు. మరి పాప ఒకసారి పట్టించుకొద్దాం, పయ్యాలే దొరకబడదాం పదాన్ని. ఆ నానమ్మ పోరే దాన్ని నేను కావాలి కదా బయటికి పోకుండా. సరేరా, మేము పోయేస్తాం. ఆగు రాజక్క, రారి. వీళ్ళందరూ ఏంటి నా ఇంటికి వస్తారు? అసలు దాని మనవరాలు రాజక్క మనవరాలు మంత్రాలు ఎత్తందట. అసలు ఏందో ఏమో కథ అడుగుతా. రాజక్క, ఒక ముచ్చట అడుగుతా, ఏమనుకోరు కదా మీరు? ఏందే అడిగే, నేనెందుకేమనుకుంటున్నా? భారతి అడుగు. అయితే మన మిన్ను మంత్రాలు ఎత్తందట రాజక్క. ఏమోనే, ఊరంతా అదే అనుకుంటారు, నాకు ఏం అర్థమైతలేదు. అందుకే అల్లు పట్టించి ఒకసారి అది నిజమా అబద్ధం అని చూద్దామని వచ్చినా. నాకు అసలు ఏం అర్థమైతలేదే. అదే మంత్రాలు ఎత్తందంటే మొన్న మంత్రాలు వేసింది, ఎల్లింటి కడ వేసింది, ఇంటి ముందర కడ వేసింది, నా ఇంటి ముందర కడ వేసింది, అదేనా? మరి ఏంది కథ? దానికి మంత్రాలు ఎక్కడో నాకు అర్థమైతలేదే.
అవునక్క, అసలు నాకు ఏం అర్థమైతలేదు. నా బిడ్డ అసలు కనీసం దేవునికి మొక్కను కూడా మొక్కది. అట్లా పెంచిన దాన్ని నేను గది మంత్రాలు చేసి ఎక్కడిది గవి ఎవరో సరుపతో తిరిగిందట, అంతే ఏదేదో కథనట. నాకు ఏం అర్థమైతలేదు అక్క. అయితే ఆ సరుపు ఏంటంటే దానికి ఎవరి మీద కోపం ఉన్నది అనుకో, వాళ్ళ ఇంట్లో ఎవరినో ఒకళ్ళు మంచిగా వేసుకుని వాళ్ళకి నేర్పిస్తుంది. నేర్పించాలి పక్కకు తప్పుకొని ఈ నేర్చుకున్న వాళ్ళనే మొత్తం ఆగం చేస్తుంది, వాళ్ళ మీద మొత్తం నూకెత్తది. ఇప్పుడు ఆ ఊరంతా ప్రచారం చేసేది అదే అన్నట్టు ఉంది. ఊరంతా కోడి కూత కూసినట్టు కూతారు, రాజక్క మనవరాలు మంత్రాలు ఎత్తాది అని నేనే చెప్దాం అనుకున్నా కానీ ఏమో మళ్ళీ రాజక్క ఏమనుకుంటుందని ఎల్లక కాడికి వచ్చి చెప్పిన. అప్పటికే ఊరంతా వాకిందది. గదే ఏం అర్థమైతలేదు నాకు కూడా. గదే ఒకసారి అల్లు పడితే నిజంగానే నా బిడ్డ మంత్రాలు ఎత్తందంటే మరి దాని మంత్రాలన్న మాన్పిత్తం ఏదో ఒకటి చేసి దాన్ని మేము కాపాడుకుంటూ కొంచెం ఏదైనా ఒకటి చేయక్క. రాజక్కల మనవరాలు మంత్రాలు ఎత్తందని ఊరంతా ప్రచారం అవుతుంది. ఆమె నిజంగానే మంత్రాలు ఎత్తే రాజక్క రాజక్క దిక్కు తిరుగు నువ్వు. అగో ఏంది తిరుగుతలేదు. ఊర్లో అందరూ రాజక్క మనవరాలు మిన్ను మంత్రాలు ఎత్తందంటారు, మరి నిజమే అయితే అతడు రాజక్క సైడ్ తిరుగు. అగో తిరిగింది రాజక్క, నిజమే మిన్నవడే మంత్రాలు ఎత్తంది. గదేనే ఇక నేను దానికి ఆశ్చర్యం ఏమున్నది, ఎందుకంటే కొన్ని రోజుల నుండి దానికి కాలు గుంజుతాను, అది గుంజుతాను, ఇది గుంజుతాను అంటే నాకు అప్పుడే ఆ సర్పం మీద డౌట్ వచ్చింది. కానీ ఏమవుతాయి గదే నువ్వు నేర్చుకుంటాను అనుకున్నా కానీ నిజంగానే నేర్చిందే. అది నేను ఒక రోజు నేను ఎల్లక్కదా వెనకబడిపోతే అది ఆ సరుప అయి ఉంటాడు చూసిన కొండలలా, ఆ కొండకాడు తీసుకుంది. అప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఆ పూర్ని వేసుకొచ్చి ఆ పూరు చదువుకున్న పూరు దానికి ఏమవుతుంది అనుకున్నా కానీ నిజంగానే నేర్చి వచ్చింది. అది ఇప్పుడు ఏం చెయ్యాలని నాకు అర్థమైతలేదే. అయితే ఒకటి రాజక్క ఏంటంటే మిన్ను మంత్రాలు ఎత్తందా లేదా అని అందరు అంటారు, అల్లు పడుతుంది కానీ మరి ఆమె నిజంగానే బయట ఎత్తందని తెలియదు. ఒక 4-5 రోజులు కావాలి కాయరి. ఏ రోజైతే ఆమె దొరుకుతుందో దొరికిందాన్ని తీసుకుపోయి ఎవడైనా మంత్రగాడు నాకు ఒక తెలిసిన మంత్రగాడు ఉన్నాడు, మన దగ్గర తీసుకుపోయి ఆ మంత్రాలన్నీ కక్కిపిస్తే అప్పుడు పోతుంది. ఇక అప్పుడు ఏం ఉండదు కథ. అర్థమవుతుంది రాజక్క? కక్కుపియత్తదంటే పోయి కక్కుపిత్తంగానే ఇంటికి పోతానవే, నాకంతే ఏ మనసులో పడతలేదు, పోతానవే ఎప్పుడు ఏదో ఒక అయితే పోతానవే. సరే రాజక్క పోయిరా పోరి. ఏం చేయాలి నేను అసలు, నాకేం అర్థమైతలేదు. ఏందన్నట్టు ఈ మంత్రాలు ఎక్కడిది, ఇదంతా ఎక్కడిది, నాకు అసలు ఏం అర్థమైతలేదు. ఏం చేయాలి నేను? అగో బాగా ఆలోచిస్తాను చూడే సుభద్ర. బిడ్డ ఏమైంది? ఏం లేదే, మీరందరూ ఏంది గిట్లా వచ్చి రెటు పోతారు? ఎట్లేదు మిన్ను, ఇగో వట్టినే కూర్చున్న ఎల్లకొల్లింటి కాడ నుండి ఇటు అత్త అంటే నువ్వు ఇక్కడ నిలబడ్డావు, ఏమైంది అని అడుగుతాను అంతే. సరే ఏం లేదు. ఓం భగముఖే భగిని భాగోదరి భగవానుషే ఓం క్లీం షూం క్యాం. ఏ మిన్ను ఏం చేస్తున్నావు? ఓం భగముఖే భగిని భాగోదరి. మిన్ను ఏం చేస్తున్నావు? ఓం భగముఖే భగిని భాగోదరి. ఏ మిన్నులే లేను ఫస్ట్ లే. నేనిప్పుడు లేస్తే నాకే ఈ మంత్రాలను రివర్స్ కొట్టి నేను చచ్చిపోతా గంతే. నువ్వు లేస్తావా లేవో ఇప్పుడు? నేను లేస్తే నేను చచ్చిపోతా. ఇప్పుడు లేస్తావా లేవో ఫస్ట్ లే. ఆగురు లేస్తానా. ఓం భగముఖే భగిని భాగోదరి భగవానుషే ఓం భీంకి శోషాష్. లెమ్మంటే నీకు అర్థమైతలేదా అనేలే. ఏం చేస్తానవే నువ్వు? నేను ఏం తప్పు చేయలేదమ్మా. సరుపక్క నాకు ఇవన్నీ నేర్పించింది. ఇప్పుడు నేను చేయకపోతే చచ్చిపోతానన్నది, అందుకే ఇదంతా చేస్తానమ్మా నేను. ఈ మంత్రాలేంది ఇవ్వేంది అవ్వేంది నాకైతే ఏం అర్థమైతలేదు నిన్ను చూస్తా అంటే. నన్ను క్షమించమ్మమ్మా, నేను అసలు ఏం చేద్దామని అనుకుంటలేను. ఆమె గా సరుపక్కల్లా డాడుండి ఆయనే నా బిడ్డను అందరూ ఇట్లా కొట్టిరు, నిన్ను కూడా అట్లనే కొట్టాలి, మీ ఇల్లు నాశనం కావాలి, నీకు నేను నేర్పించిన ఇప్పుడు నువ్వు వేయకపోతే నీకు నీ ఇంట్లోకి ఏమన్నా అయ్యి చచ్చిపోతారు అని చెప్పిర్రు, అందుకే ఎత్తాను నానమ్మ. నాకేమైనా సంతోషం ఇదంతా చేసుడు. అగో ఏమన్నా ఉంటే మాకు వచ్చి చెప్పాలి, గిట్లయిందని. అన్ని నువ్వు వేసుకుంటుంటే ఊరోళ్ళందరూ పాట పాడతారు, నువ్వేమనుకుంటాను? నాకు చెప్పాలంటే భయం అయింది. అసలు ఏం చెప్పాలి, నేను మీ దగ్గరకు వచ్చి నాకు అర్థమే కాలే, అందుకే చెప్పలేదు. చెప్పాలేమనుంటే చెప్పాలి, పనాడు పోదాంపా. ఎటు ఎటు ఎటు? నువ్వు ఈయన్నే ఉంటే ఊరోళ్ళందరూ కొట్టి చంపేటట్టున్నారు, పోయి అన్న దగ్గర పోతే అవన్నీ తీస్తాడట, ముళ్ళు తీస్తాడట, పనాడు పోదాంపా. సరే పా పోదాం, మీరు 7 గంట అడగత్తరేపా. రాజక్క వచ్చినవా? వచ్చినా. ఎవరాలు మరి చెప్తాను కదా ఎవరాలు? యోగి పిల్లనే అయ్యా. మరి నువ్వెందుకు పోయినట్టు బిడ్డ గట్లా పోతారా ఎవరన్నా పిలిస్తే? నాకేం తెలుసు, నాకు అసలు ఏం తెలియదు. సరుపక్క తీసుకుపోయింది, నేను పోయినా, నాకు అసలు ఏం తెలియదు. గట్లా పోవద్దు బిడ్డ, అందరు గట్లనే పాడుపడతారు, మంచిగా వేసుకొని అన్ని చేస్తారు, గట్లా పోవద్దు. అయ్యిందేదో అయ్యింది కానీ నీలయ్యా దీనికి ఏంది పరిష్కారం చూపెడతానో చూపెట్టు. సరే రాజక్క నేను చూపెడతా కంతి. నేను నీ మీదనే ఆధారపడున్నా నీలయ్యా, నువ్వేదో ఒక పరిష్కారం చూపెట్టాలే. సరే కానీ రాజవ్వ పిల్ల నుంచి అందరు బయటికి పోరి.
నేను ఒక్కదాన్ని ఎందుకు చెప్పండి? అయ్యో ఏం లేదు బిడ్డ, మళ్ళీ ఎవరికన్నా తాకుతుందని నిన్ను ఒక్కదాన్ని ఉండమంటానా వాళ్ళని బయట ఉండమంటానా గంతే. సరే సరే పోతాను. నువ్వన్నీ ఉండరాదే అమ్మా. లేదు లేదు బిడ్డ, నేను బయటనే ఉంటా, నాకు అసలే భయం. ఇది నాకన్నా డర్రున్నది. ఏడ్స్ రాపు బిడ్డ, ఎందుకు ఏడుతాను? ఏడ్స్ రాపు. సరే కానీ వాళ్ళు నీకు ఏమని నేర్పిరు, ఏమని చెప్పిరో నాకు చెప్పు. వాళ్ళు నన్ను మా అమ్మమ్మ డ్రెస్సు క్లాత్, చీర క్లాత్, మట్టి, జుట్టు పట్టుకొని రమ్మన్నది పోయినా. తర్వాత నాకు ఓం బూం బూష్ బగబుకే బగిని బాగోదరని నేర్పించారు. నేను అవే అన్నగంతే, దానికే నన్ను అట్లా ఇట్లా అంటారు వాళ్ళు. అయ్యో బిడ్డ, అందులో బాగా అర్థం ఉన్నది కానీ నీకేం తెలియక నువ్వు అట్లా వేయరావు గాని. అవునా, నాకు అసలు తెలియదు తాత. నాకు అసలు ఏం మంచిగా అనిపిస్తలేదు. నేను ఎవ్వరికి చెప్పుకోలేదు. ఈ నెల నుండి నా కాళ్ళు చేతులు గుంజుడు, జ్వరం వచ్చుడు అన్నీ అయితేనే ఉన్నాయి. అయితే ఒకరోజు పోతా అంటే వాళ్ళ అయ్య కలిసి గిట్ల గిట్లా లేకపోతే నా బిడ్డ లెక్క నీకు కూడా అది ఇదని అన్నాడు. అందుకే భయపడి నిన్న చేసిన గంతే, లేకపోతే నేను చేద్దామని అనుకోలేదు. సరే సరిగానే కానీ బిడ్డ, సరే గాని ఇక నేను చెప్తా అవి చెయ్యి. ఓం క్లీం హైం భగముకే అనబ్బా. ఓం క్లీం బగముకే. ఇక అంతే బిడ్డ, నీ దగ్గర నుండి మొత్తం పోయినట్టు ఇంటి పోయినాక తానం వేసేసి దేవుడి దండం పెట్టుకో. అంతే మొత్తం పోయింది. ఇక నువ్వు ఏం చేయకు, రాత్రి వేళ లేవక అది ఇది చేయకు. నేను రాజక్కకి చెప్తా కానీ సరేనా? సరే సరే తాత, మస్తు థ్యాంక్స్ తాత. అయ్యో థ్యాంక్స్ ఎందుకు బిడ్డ, గిట్లాంటివి పోవద్దు, ఎవ్వరు పోవద్దు గిట్లా. ఎవరైనా పిలిచి ట్రా అని ఇది ఇచ్చడు తినుడు, అది తినుడు దాంట్లో కూడా చేస్తారు, అటు ఇటు చేస్తారు, అవన్నీ ఏం పోవద్దు. సరే తాత, సరే సరే. రాజక్క మొత్తం తీసేసిన రాజక్క, ఇప్పుడు ఎందుకు అట్లా మొఖాలు పెట్టిర్రు? మస్తు థ్యాంక్స్ బాపు, అసలు నేను మస్తు తొందరపడ్డా, బాగా భయపడ్డా, నాకు అసలు ఏం అర్థం కాలేదు. మస్తు థ్యాంక్స్ బాపు. అవును బాపు, బాగా థ్యాంక్స్ బాపు నీకైతే. నాకు అసలు ఏం అర్థం కాదు, పిట్టకి ఎట్లా చేస్తుందంటే నాకు మస్తు ఏడుపు వచ్చింది. అసలు ఏం చేయనో అర్థం కాలేదు. మస్తు థ్యాంక్స్ బాపు. సరే అబ్బా, బిడ్డని కొన్ని రోజులు జాగ్రత్త చూసుకోరు సరేనా? సరేనే మరి పోయేస్తాం ఇక. పోయిరారి రాజక్క, పోయిరారి. ఇక సుశీల్ రోజుల్లో మన వీడియో ఎట్లా అనిపించింది, మంచిగా అనిపించిందా? ఇక్కడతోని రాజక్క మనవడి పెళ్లి చూపులు పార్ట్ 15 సిరీస్ తోని ఈ సిరీస్ ని ముగిస్తున్నాము. రేపటి నుండి కొత్త పార్ట్స్ వస్తాయి. అయితే కొంచెం మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాలి. కొంచెం అటు ఇటు నాకు జర్నీ వల్ల నేను వీడియోలు చేయలేకపోయినా కానీ ఖచ్చితంగా వీడియోస్ మీకోసం కంపల్సరీ డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఇంకొక విషయం ఏంటంటే మన వ్లాగింగ్ ఛానల్ ఉంది కదా, దాన్ని కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే అందులో నేను ఎట్లా ఉంటా, ఇప్పుడు నేను బొమ్మలాగా కనబడతాను, రాజక్కలాగా నేను కనబడుతున్నా. అసలు నేను ఎట్లుంటా, నేను ఏమేమి చేస్తాను, నేను ఏమేమి వర్క్ చేస్తా డైలీ అనేది అందులో చాలా బాగుంటాయి. అందులో కూడా వ్లాగింగ్ వీడియోస్ మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా నా వ్లాగింగ్ వీడియోస్ చూడండి. నవ్య నాని వ్లాగ్స్ నేను ఖచ్చితంగా కింద మెన్షన్ చేసేస్తా. మనకు కొంచెం తక్కువ సబ్స్క్రైబర్స్ ఉండడం వల్ల ఫస్ట్ వేరే వ్లాగ్స్ వస్తుంది, అందుకే నేనే కింద మెన్షన్ చేస్తాను నాది. అందులో క్లిక్ చేసి ఒకసారి చూడండి. చూస్తే మరి రాజక్క అసలు ఆయన ఎట్లా ఉంటుందని చెప్పేసి మీకు తెలుస్తుంది. ఇక ఉంటాములా రేపటిలో ఒక కొత్త సిరీస్ లా మీకు పరిచయం చేస్తాము. ఉంటాములా, బాయ్ బాయ్.